Please do subscribe to Prajabheri News Channel. రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బల్కా సుమన్ జాగ్రత్త ఉండు బిడ్డ. నువ్వు ఒక్క చెప్పు చూపెడితే తెలంగాణలో అందరు దళితులు నీకు లక్షల చెప్పులు చూపెడతారు కొడక. బూట్లు నాకేటోడా, కేటీఆర్ దగ్గర కేసీఆర్ దగ్గర బూట్లు నాకి బతికినోడా. అస్మత్ జాగ్రత్త ఉండు. నువ్వు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని చెప్పు చూపెట్టడం నీకు ఎంతవరకు సిగ్గుచేటు? నువ్వు జాగ్రత్త ఉండు బిడ్డ. నువ్వు చదువుకున్నది పీజీ అంటావు, అది అంటావు, ఎంపీ చేసినావు, ఎమ్మెల్యే చేసినావు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఎలా మాట్లాడాలన్నది తెలియదు నీకు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ఉన్న మా దళితులందరం కలిసి నీకు గుండు కొట్టిస్తాం. గుండు కొట్టించి చెప్పుల దండ రెడీ ఉంచినాం బిడ్డ. హైదరాబాద్లో నీ గురించి బయలుదేరినాం. నువ్వు ఎక్కడ కనబడితే అక్కడ నీకు చెప్పుల దండ వేస్తామని నీకు హెచ్చరిస్తున్నాం. మిత్రులకు అలాగే మీడియా సోదరులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులందరికీ రాష్ట్ర ఇన్స్టిట్యూషన్ తరఫున నిర్వహిస్తూ బిడ్డ బల్కా సుమన్, నువ్వు నాతో ఉద్యమం చేసినావు, నేను నీతో ఉద్యమం చేసిన. కాకపోతే నువ్వు ఆ టీఆర్ఎస్లో ఉన్నట్టు చెంచే కానీ నువ్వు ఈరోజు ఎంపీ ఎమ్మెల్యే అయినావు. మేము అదే ఉద్యమంలో ఉండి తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీతోనే అన్నం ఉన్నదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. నువ్వు ఆ చెంచాగాలతో చెంచా అయిపోయి ఎంపీ అయినావు, ఎమ్మెల్యే అయినావు. నువ్వు అనే ఉస్మాన్ ఎదుర్కొన్నావు, నేను అనే ఎదుర్కొన్నావు నా కొడుక. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతితో నీకు చెప్పులు ఇవ్వడం మాకు పెద్ద సమస్య కాదు. నీకు చెప్పులతో ఏమన్నా చేస్తాం. కాకపోతే మేము ఏంటంటే ఒక పద్ధతి ఉంటుంది, ఒక పద్ధతితో పోవాలా. రేవంత్ రెడ్డి ఎవరన్నది రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు గుర్తున్నది ఎవరైనా ఉస్మానేలా లంచ కొడతా. ఆ రోజు నువ్వు వచ్చిన కూడా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు? నువ్వు వచ్చిన కూడా పోయి అలా నువ్వు నేను మాట్లాడుతుంది అన్నా ఇలా చేస్తుండు. ఈ తెలంగాణ ఉద్యమం పోరాటానికి నువ్వు మద్దతు ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి కాళ్ళని గుర్తురాలేదు ఎవరా నీకు? ఉస్మాన్ అంత మాట్లాడుకుంటే ఏం చెప్పినవారు ఉస్మాన్గా అది అల్లేవా? రేవంత్ అన్నా నువ్వు కంపల్సరీ మొత్తం ఉండు, మేము ఇద్దరు ఉంటాం అని చెప్పినప్పుడు గుర్తురాలేదు ఎవరా? ఇప్పుడు దొరగడిన కాడ కాలు మొత్తాన్ని గుర్తుకొస్తుందా? నువ్వు ఉసుకనుకుంటున్నారా? చెమ్మి ఉసుకు చెప్పుకున్నారా? సుమారుగా ఏమనుకుంటున్నారని పాలకు రేవంత్ రెడ్డి చెప్పులు కొట్టు కాదు బిడ్డ. ఇంకోసారి రేవంత్ రెడ్డి గారే కాదు కాంగ్రెస్ పార్టీ అనే అర్హత నీకు లేదు. ఎవరిచ్చిందా దళితులకు ఇంత మంచి అధికారము? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం తీసుకపోయి స్టేట్లా సరే మన సెంట్రల్ ఇచ్చిన మనకు పదవి ఇచ్చింది. దళితులకు ఇంత మంచి ఎవరు చెప్తాను? నువ్వు నీ అయ్యతోగా నీ అయ్యతో పైసలు కాకపోతే ఇంత ఏం లేకపోతే రేవంత్ రెడ్డి మాట్లాడిన నువ్వు ముచ్చిపోయినావురా సుమారుగా. అప్పుడేం చేసినావురా? నీ ముఖ్యమంత్రి రాగానే చెప్పు జోగం అయిపోతుందావురా సుమారుగా. ఈరోజు ఇంతగా మాట్లాడుతున్నావు. ఆ రోజు ఏం చేసినావు? ఆ రోజు అన్నా మీతోనే ఉంటామని చెప్పినావు. దొంగ లెక్క పోయి కలిసినావు. దొంగ లెక్క పోయి ఎంపీ సీట్లు తెచ్చుకున్నావు. తెలంగాణ ఉద్యమం మోసం చేసినావు. నువ్వు ఉస్మానియా కాలేజీలో ఏం చేసినావు తెలియదా? నీ చరిత్ర అంతా హాస్టల్లో ఉండేసాము తెలియదా? కాకపోతే ఒక వ్యక్తి గురించి పద్ధతి పద్ధతి కాదు. ఆ పద్ధతిని పెట్టుకో. కాంగ్రెస్ నాయకులు ఎవరిని అన్నా కానీ ఖబర్దార్. ఇప్పుడే కాదు టీఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్. కాంగ్రెస్ పార్టీ నాయకులు 10 ఏళ్ల నుంచి ప్రజల కోసం పోరాటం చేసేది, ఇప్పుడు కూడా ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు. ప్రజాపాలన చూసి మీకు ఏం చేయాలో అర్థం కాక పిచ్చి కూతలకు వస్తున్నారు. ఆ పిచ్చి కూతలు ఇప్పటి నుంచే బంద్ చేసుకుంటేనే మంచిది. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీసీఎల్ ప్రతి ఒక్కరి మీద ఏం చేయాలో నాకు కూడా తెలుసు. అది మీడియా మీద చెప్పుడు సమయం కాదు. ప్రతి ఒక్కరు ఒక వ్యక్తి మద్దతించుకోవాలి. ఆ మర్యాద ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అందులో భాగంగానే మీకు మర్యాద చెప్తున్నాము. నువ్వు దేశ చరిత్ర క్షమాపణ చెప్పాలి. రాష్ట్రం లేకపోతే రాష్ట్ర కమిటీ తరఫున పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. పెద్ద ఎత్తున మీకు బట్టలు తీసుకుంటాం కూడా అని చెప్పేసి తెలియజేస్తూ జై కాంగ్రెస్. టీఆర్ఎస్ బానిసైన బల్కా సుమన్ అనే వ్యక్తి మన దళిత జాతికి అవమానపరిచేలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా ఖండించాల్సిన విషయం ఇది. ఖబర్దార్ బల్కా సుమన్ మళ్ళొకసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే నేను ఆ చెప్పులతో దండేసి ఊరేగిస్తామని మేము హెచ్చరిస్తున్నాం. దళిత గురించి అసలు ఏం చేసావు? అసలు
దళితులకు అసెంబ్లీ ఒక మాట మాట్లాడేందుకు ఈరోజు సీఎం కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం శోచనీయం. ఈ విషయాన్ని మేము ఖండిస్తూ ఈ ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ బల్కాస్ ఉస్మాన్. ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది కరెక్ట్ కాదు. ఒక దళితుడు కానీ నువ్వు ఒక్కడే లేవు, తెలంగాణలో దళితులు, మేము కూడా దళితులమే. బిడ్డ నువ్వు జాగ్రత్త ఉండు, నీ నోరుకు అదుపులో పెట్టుకో. నువ్వు చెప్పు చూపెట్టడం ఒక ముఖ్యమంత్రి వారిలకు నీకు పద్ధతి కాదు. నువ్వు ఒక చదువుకున్న వ్యక్తివి, నువ్వు అవే నేర్చుకున్నావు, పిహెచ్డి చేసినావు, పాల్తున్నా కూడా దళితుడు అంటావు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు, దళితులకు 3 ఎకరాల పొలమని చెప్పిండు. మరి అప్పుడేం గడ్డి వీకినావా నువ్వు? ఒక దళితుడి గురించి మాట్లాడలేవు. ఇప్పుడేమో ముఖ్యమంత్రి వారిని పట్టుకుని అది అంటాడు. ఏడో కేటీఆర్ కేసీఆర్ చెప్పిన మాటలు నీకే చేతన అవుతుందా? మాకు కూడా చేతన అవుతుంది. కొడక నీకు కూడా నువ్వు ఒక్క చెప్పు చూపెడితే లక్షల చెప్పులు చూపెడుతున్నాయి ఇవాళ నీ వైపు. బల్కాస్ ఉస్మాన్ జాగ్రత్త ఉండు బిడ్డ. మరి నువ్వు ఏదో పెద్ద హీరో అనుకోకు, నీ సంగతి ఏదో తెలుసు. దళితుల గురించి 3 ఎకరాల పొలం గురించి పట్టించుకోగాని ఇవాళ హైదరాబాద్లో ఆ మాదాపూర్లో హైటెక్ సిటీలో 3 అంతస్తుల భవనాలు ఎక్కడికి వచ్చినాయి కొడక నీకు? తస్మాత్ జాగ్రత్త ఉండు బల్కాస్ ఉస్మాన్.